ఒకప్పుడు మోడీని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా కొనియాడిన ఫోర్బ్స్ ఇప్పుడు ఎందుకు ఇలా కత్తికెట్టింది? మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ఇంతలా ఎండగట్టింది? స్టీవ్ ఫోర్బ్స్ వాదనల్లో వాస్తవం ఎంత? పెద్ద నోట్ల రద్దుతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారన్న ఘాటు వ్యాఖ్యలు చేయటానికి కారణమేమిటి? డిమానిటైజేషన్ జరిగిన 6.5 వారాల తర్వాత ఫోర్బ్స్ ఎందుకింత పెద్ద వ్యాఖ్యలు చేసింది? అసలేం జరుగుతోంది? డిమానిటైజేషన్ ఈ ఏడాది మన దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద నిర్ణయం. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన మోడీ అవినీతి, నల్లధనం మీద సర్జికల్ స్ట్రైక్ అంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధాని నిర్ణయంపై ప్రతిపక్షాలు అప్పటి నుంచి విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇక ఆర్థికవేత్తలు మోడీపై ధ్వజమెత్తారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ పత్రికలు కూడా మోడీ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నాయి. డిమానిటైజేషన్ నిర్ణయాన్ని అతిపెద్ద తప్పిదంగా అభివర్ణిస్తున్నాయి. సరిగ్గా ఏడాది కిందట ఫోర్బ్స్ ముఖ చిత్రం మీద టీవీగా నిలిచిన ప్రధాని ఫోటో ప్రచురితమైంది. ఆనాడు ఫోర్బ్స్ పత్రిక మోడీని ఆకాశానికెత్తేసింది. భావి భారతాన్ని బంగారుమయం చేసే సత్తా ఉన్న ప్రధానిగా, అంతర్జాతీయ సంబంధాలు నెరపడంలో ఓ వినూత్నమైన వ్యక్తిగా కొనియాడింది. ఇప్పుడు అదే పత్రిక మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయాన్ని ఎండగట్టింది. డిమానిటైజేషన్ మీద గత శుక్రవారం ఎడిటోరియల్ రాసుకొచ్చిన ఫోర్బ్స్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ మోడీ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. దాన్ని అనైతిక చర్యగా అభివర్ణించారు. 1974లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ దేశవ్యాప్తంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఆనాటి అనైతిక చర్యల తర్వాత ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత దారుణమైన అనైతిక చర్యగా ఈ మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఉందని విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న పాట్ల గురించి ప్రస్తావించిన స్టీవ్ ఫోర్బ్స్ మోడీ తీసుకున్న అతిపెద్ద అనైతిక చర్య బహుశా ఇదే అని అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న బ్లాక్ మనీని అరికట్టడానికి, దేశాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు, బడాబాబుల పన్ను ఎగవేతల్ని, వాళ్ల దగ్గరున్న బ్లాక్ మనీని వెలికితీసేందుకే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామన్న ప్రధాని నిర్ణయాన్ని బహిరంగంగా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అంతేకాదు ఈ పెద్ద నోట్ల రద్దు ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందుల పాలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ప్రైవసీని, వాళ్ల వ్యక్తిగత నిర్ణయ స్వేచ్ఛను హరించేలా ఈ నిర్ణయం తీసుకున్నారని రాసుకొచ్చారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యుల జీవితాలపై ప్రభుత్వం అసాధారణమైన నియంత్రణ సాధించేలా ఈ నోట్ల రద్దు ఉపకరించిందని స్టీవ్ అభివర్ణించారు. ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని హఠాత్తుగా ప్రకటించడం ద్వారా భారత ప్రభుత్వం ఒక నెగటివ్ సంకేతాలు పంపిందని, అనైతికంగా, అకారణంగా ప్రజలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం కలిగించేలా ప్రభుత్వాలు ప్రవర్తించగలవన్న ఒక భయంకరమైన ఉదాహరణగా ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మిగిలిపోతుందని విమర్శించారు. ఏ దేశంలోనైనా నగదు అనేది ప్రజలు సృష్టించే సంపదకు ప్రతిరూపం అని చెప్పుకొచ్చిన స్టీవ్ ఫోర్బ్స్ ఆ ముఖ్యమైన విషయాన్ని భారత్ ప్రభుత్వం విస్మరించిందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రజా సంపదను సాక్షాత్తు ప్రభుత్వమే దోచుకునేందుకు తెగబడినట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం తమను ఎన్నుకున్నందుకు ఇంత దారుణంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసే అంశమని పేర్కొన్నారు. భారతదేశంలో శతాబ్దాలుగా అమల్లో ఉన్న నగదు వ్యవస్థ కారణంగా వ్యవస్థలో నల్లధనం పెచ్చురిల్లి ఉండొచ్చని, అది అన్ని దేశాల్లోనూ ఉన్న సమస్య అని, కానీ ఇలా దేశంలో నల్లధనం పెరిగిపోవడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కారణాలున్నాయన్నారు. భారతదేశ పన్నుల విధానంలో ఉన్న శృతి మించిన నిబంధనలు, అడ్డగోలుగా ఉన్న పన్ను నిబంధనలు, ఎక్కువ స్థాయిలో ఉన్న పన్నులు, అన్నింటికీ మించి దారుణమైన విశృంఖల స్థితిలో ఉన్న ఇండియన్ బ్యూరోక్రసీ ఇవన్నీ కూడా పరోక్షంగా నల్లధనం పోగుపట్టానికి కారణాలవుతున్నాయని విమర్శలు చేశారు. ముందుగా వాటిని ప్రక్షాళన చేసుకోకుండా ఏకంగా పెద్ద నోట్లు ఒకేసారి రద్దు చేయడం మాత్రం అనైతిక చర్య అని స్టీవ్ అభిప్రాయపడ్డారు. ప్రతి
దేశానికి ఓ సంప్రదాయ ఆర్థిక విధానం ఉంటుందని అభిప్రాయపడ్డ స్టీవ్స్ ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ విధానంలో ఎన్నో లోటుపాట్లు పాతుకుపోయాయని విమర్శించారు. గడిచిన 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన అవినీతి, రెడ్ టేపిజం, తీవ్రమైన ఉదాసీనత, అవినీతి మీద నిర్లిప్త ధోరణి, ప్రజా సమస్యల మీద అంతులేని నిర్లక్ష్యం అన్నీ కలిసి ప్రజల్ని ఓ విధమైన నిస్తేజ ధోరణికి అలవాటు పడేలా చేసేశాయి. వాటన్నింటినీ ఎదిరించడం కాదు కదా, కనీసం ప్రశ్నించే వీలు కూడా లేక ప్రజలు ఈ ఇబ్బందులన్నీ తమ పంటి బిగువన భరిస్తూ భారంగానే జీవితాలు గడపడానికి అలవాటు పడిపోయారని స్టీవ్ అభిప్రాయపడ్డారు. వాస్తవంగా 1% మంది వద్ద ఉన్న బ్లాక్ మనీని నిర్మూలించేందుకు ఇలా దేశవ్యాప్తంగా అందరి దగ్గర ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం అంటే ప్రజల ధనాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే దోపిడీ చేసినట్లు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు స్టీవ్స్. వాస్తవానికి ఫోర్బ్స్ పత్రిక డిమానిటైజేషన్ ఎఫెక్ట్ రాయడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన నెలన్నరగా తన వెబ్సైట్ లో పుంఖానుగా కథనాలు రాస్తూనే వచ్చింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆ సంస్థ ఎడిటర్ ఇలా ఘాటుగా స్పందించారు. గత 7 వారాలుగా ప్రజలు పాట్లు పడుతూనే ఉన్నారు. మరోపక్క 100 కోట్ల రూపాయల కొత్త నోట్లు పక్కదారి పడుతూనే ఉన్నాయి. ఏ లక్ష్యం కోసం మోడీ ఇదంతా చేశారని చెప్పుకుంటున్నారో అదే లక్ష్యం నెరవేరడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరి అలాంటప్పుడు ఇది దోపిడీ కాక మరేమవుతుందన్నది స్టీవ్ ఫోర్బ్స్ అభిప్రాయం.